మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలపు పునరుత్థాన ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మీ అందరిని ఆశీర్వదించును గాక. ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ తెరిచి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. చాలు మా థ్యాంక్ యూ. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, గడిచిన దినములంతా కూడా ఎంతో కృప చూపించినారు. నీ కృప ద్వారానే మేము ఇలా ఉండగలిగాము. ఈ సమయంలో కూడా ప్రభువా, నీ వైపు మేము చూస్తూ ఉండగా మమ్మల్ని తృప్తిపరచండి, స్థిరపరచండి, బలపరచండి, బాగు చేయండి, మీ వాక్కును విడుదల చేయండి. అన్ని విషయంలో సహాయం చేయమని వాక్యములకు వ్యతిరేకం పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులు బంధించి ఆజ్ఞాపిస్తూ ప్రతిదీ నాయనా ప్రజలకు ఉపయోగకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. కొన్ని నిమిషాలు చాలా ప్రాముఖ్యమైన మాటలు నేను మీకు చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, హెబ్రీ గ్రంథకర్త ఆయన రాస్తూ ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, మనము వినుట యందు చాలా శ్రద్ధ కలిగి ఉండాలంట. ఎప్పుడైతే వినటంలో మిస్టేక్ జరిగిద్దో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకనే ఈయన అంటాడు, మీరు వింటలో కొట్టుకుని పోయేవారిలాగా ఉండకుండా మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక స్కూల్లో పిల్లోడు తప్పిపోయాడంటే వాడు సరిగ్గా వినకపోవటాన్ని బట్టే. ఒక పిల్లోడు తాగుబోతుగా తయారయ్యాడు, తిరుగుబోతుగా తయారయ్యాడు, మొండిగా తయారయ్యాడు అంటే వాడు మాట వినకపోవటాన్ని బట్టే, వేరే ఛాన్సే లేదంతే. మీరు ఆలోచించండి, మాట వినటంలో ఎంత మంచి ఇంపార్టెంట్ ఇస్తున్నాడో ప్రభు. మీరు వినండి, ఆ విన్న మాటలు కొట్టుకొని పోకుండా విశేషంగా జాగ్రత్తగా తీసుకోండి. ఈరోజు ఎక్కడ చూసినా మోటివేషన్ క్లాసులు ఎక్కువైపోతూ ఉన్నాయి. మనం అలా చేస్తే బాగుంటాం, ఇలా చేస్తే బాగుంటాం, ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి అని చెప్పేసి అని. కానీ భూలోకానికి పరలోకానికి సరిపోయిన గ్రంథము బైబుల్. బైబుల్ని మనం చదవగలిగితే, బైబుల్ని మనం వినగలిగితే, బైబుల్ని మనం అవలంబించగలిగితే దాని మించిన భాగ్యం ఇంకొకటి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి కాలంలో నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభు పక్షాన దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇనే మనస్సు మనకు కలిగిన వారిగా మార్చబడాలి. దేవుడు మాట్లాడే దేవుడు, నానా రకాలుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు మనం వింటే మన బ్రతుకులు మార్చబడతాయి. వినటానికి మనం జాగ్రత్త పడాలి. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, మన దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే ఆయన మాట్లాడే దేవుడు. అందుకే వినాలి. మాట్లాడే దేవుడు మాట్లాడుతున్నప్పుడు విన్నప్పుడు ఎంత బాగుంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వాక్యం. ఆయన ఆ జన సమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆయన ఎలా 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 అంటమ్మా, నోరు తెరిచి మాట్లాడుతున్నాడంట. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువారు నోరు తెరిచి మాట్లాడతాడు. యేసు ప్రభువారు కనుసైగ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. యేసు ప్రభువారు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. యేసు ప్రభువారు కళ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. యేసు ప్రభువారు ఆయన చూసే విధానాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాడు. అది వినే కృప, దాని ప్రకారం నడుచుకునే కృప మనకు కావాలి.
అసలు ఒక వింత అనిపించింది నాకు ఆ మాట చదువుతున్నప్పుడు. ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్నారంట. మాట్లాడేవాడు నోరు తెరకుండా ఎలా మాట్లాడతాడు? అంటే ప్రభు కృప ఏంటంటే, కొంతమంది చూస్తే మంచి ఒక అర్థం చేసుకునే భార్య, అర్థం చేసుకునే భర్త, అర్థం చేసుకునే పిల్లలు, అర్థం చేసుకునే అసిస్టెంట్, అర్థం చేసుకునే మేనేజరు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, అతను కొంచెం డల్ అవ్వగానే ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో ఏదో మిస్టేక్ జరిగిందని. అలా చూడగానే అర్థమైపోయింది, ఓహో ఇక్కడ ఏదో తప్పు ఉంది, దాన్ని సరిచేయాలని. యేసు ప్రభు నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు నోరు తెరవకుండా కూడా మాట్లాడుతూ ఉంటాడు. స్తోత్రం. నేను ఆశపడుతున్నాను నోరు తెరిచి మాట్లాడుతుంటే బాగుండని. అంత స్థాయికి ఇంకా మనం వెళ్ళాల. అందుకని దేవుడు నవ్వుతో సమాధానం చెప్తాడంట, మౌనముతో సమాధానం చెప్తాడంట. నవ్వుతో సమాధానం చెప్తాడంట, మౌనంగా సమాధానం చెప్తాడంట, ఇంకా కోపంలో కూడా సమాధానం చెప్తాడు ఆయన. కోపంలో సమాధానం చెప్తాడు, ఇంకా నీతో మాట్లాడకుండా కూడా సమాధానం చెప్తాడు ఆయన. అబ్రహాము భార్యని ఐగుప్తు రాజు తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడు అబ్రహాంతో మాట్లాడలా. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడాడు. నీతో మాట్లాడకుండా కూడా ప్రభు నీకు సమాధానం చెప్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మనం అది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అలా అర్థం చేసుకొని ప్రవర్తిస్తూ ఉంటామో అదే గొప్ప భాగ్యం. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుడు నాకు నీకు ఆయన మాటలు అర్థం చేసుకునే కృపని, వినే కృపని అత్యధికంగా అనుగ్రహించునుగాక. ఆమేన్. అందుని బట్టి ప్రభు స్తుతిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. చాలామంది వింటూ ఉన్నారు, దాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. అయితే విశేషమైన జాగ్రత్త దానిలో మనం చూపించలేకపోతున్నాం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు విశేషమైన జాగ్రత్త. నేను అంటాను, మీరు వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి దాన్ని నెమరు వేసుకునే ఆ జ్ఞానం, ఆ కృప ఎంతమంది పొందుకున్నారు? ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మనతో ఇలా మాట్లాడాడు. ఈరోజు వాక్యం ద్వారా అబ్బాయి ఇలా ఉంది చెప్పాడు, నాతోటి ఇలా చెప్పాడు కదా ప్రభు మనతోటి. ఈ వాక్యం పక్కన ఉండాలని చెప్పేసి అని ఎంతమంది నెమరు వేసుకుంటున్నారు? నెమరు వేసుకునే డ్యూటీ ఏంటంటే పశువుది. అందుకని ప్రభు బైబిల్ అని చెప్పింది, ఎద్దు తన కామందు నెరుగును. దానికి యజమాని తెలుసు అంట ఎద్దుకి. ఎందుకు చెప్పాలి గట్టిగా? మేతేస్తాడు. దానికి మేతేస్తాడు కాబట్టి యజమాని తెలుసు. నేను మన ఫోన్ చూస్తూ ఉన్నాను. ఒక ఫోన్ చూస్తూ ఉంటే 2 పిల్లులు అక్కడ ఉన్నాయి. అయితే ఆ పిల్లికి ఇష్టమైన ఆహారం తీసుకొచ్చేసి వానరం వేస్తుంది, అది తింటుంది. చుట్టాలు వచ్చారు వాళ్ళ ఇంటికి. నువ్వు వేస్తే తింటా, మేము వేస్తే తిందని చెప్పేసి అని అదే ఆహారం తీసుకొని వాళ్ళు ఇస్తే వాళ్ళు తింటలా. పిల్లలు తింటలా. పిల్లలు కాదు, పిల్లులు. ఆ పిల్లలు తింటలేదు మా ఆహారాన్ని. ఆలోచించండి. అంటే ఆ పిల్లలు అనుకుంటున్నాయి దీనిలో ఏదైనా విషయం ఉందేమో, అది తింటే మేము చచ్చిపోతామేమో, అది తింటే మేము పాడైపోతామేమో. మళ్ళీ అదే ఆహారాన్ని అదే బాక్స్లో తీసేసి మళ్ళీ వేరే ప్లేట్లు వేస్తే తింటున్నాయి. ఎంత నమ్మకం చూడు యజమాని మీద, ఎంత నమ్మకం చూడు యజమాని మీద. ఈరోజు నా హృదయాన్ని కదిలించిన మాట నీతో నేను చెప్తున్నాను. దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. వాటిని విని అవలంబించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? కంపల్సరీ దినమునకు మళ్ళీ కొత్త సందేశాన్ని సేవకుల నోట మనం విన్నంత వరకు ఈ వాక్యం మన హృదయంలో నెమరు వేసుకుంటూనే ఉండాలి. దాన్ని మనం నెమరు వేసుకుంటూనే తలపోసుకుంటూనే ఉండాలి. దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? దేవుడు బైబిల్ చెప్పింది ఆదాముతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఈ పండ్లన్నీ నువ్వు తిను, కానీ ఆ పండు తిన్న దినమున చూడండి దేవుడు చెప్పకుండా ఇది చేయడు. స్తోత్రం. 18వ అధ్యాయము ఆదికాండం
17 వచనం తర్వాత అండర్లైన్ చేసుకోండి. 18 అధ్యాయము 17 వాక్యం. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యాన్ని అబ్రహామునకు దాచెదనా. చాలు, నాకు చూడమ్మా ఏమంటాడమ్మా, నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాచెదనా. అసలు అది ఆ మాట ఏంది? అబ్రహాం ఎంత ప్రార్థన పడ్డాడు చెప్పండి, ఎన్ని బలిపీఠాలు కట్టాడు చెప్పండి, ఎంత కానుకిచ్చాడు చెప్పండి. దేవుని కోసం అబ్రహాం చేసిన పని ఏంది? చెప్పింది తిన్నాడు అంతే. ఏం చేశాడు? అది ఇంకేం లేదు. కొబ్బరికాయలు కొట్టలేదు, బలిపీఠాలు కట్టలేదు, ఏం చేయలా. నువ్వు విడిచిపెట్టబ్బా, నాకు ఏడుపు వస్తుంది తలుసుకుంటుంటే. నేను ఎంత గొప్ప కృప అసలు. యెహోవా అంటున్నాడు, నేను చేయబో కార్యాన్ని అబ్రహాముకు దాస్తానా. ఏం చేశాడు అబ్రహాం? ఏం చేయలా. ఇనేవాడి దగ్గరే మాట్లాడతాడు దేవుడు. ఇనేవాడు లేకపోతే గోళ్ళతో మాట్లాడు మా ప్రభు. ఇనేవాళ్ళు ఉంటేనే మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఒక పని చెప్పాను, జాషువా పోయే పని చేయనానని. ఆ పని చేసాడు అనుకో, ఇంకోసారి పని చెప్తాను చెప్పనా అంటే అర్థం ఏంటి? అతడు వింటాడు కాబట్టి. ఇప్పుడు చూసి నాకు చెబుతున్నాడు అన్నాడు అనుకో, ఏమైంది చెప్పం. అబ్రహాం చేసింది ఏమీ లేదు, చెప్పాడు, ఆయన విన్నాడంతే. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. నేనే పాటోడిని, నేను దుమ్ము లాంటి వాడిని అయ్యా అంటాడు ఆయన. నేను ధూళిని అంటాడు ఆయన. దుమ్ముతో ధూళితో ప్రభు తన హృదయంలో మా మాట పంచుకోవాలనుకుంటున్నాడు. దుమ్ము లాంటి వాడితోటి, ధూళి లాంటి వాడితోటి దేవుడు తన హృదయంలో ఉన్న మాటను పంచుకోవాలనుకుంటున్నాడు. నాతో నీతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. జరగబోయే కార్యాలు నీతో చెప్పాలనుకుంటున్నాడు. ఈ సంవత్సరం మనకు వాగ్దానం ఏం చెప్పండి? జరగబోయే చెప్తాను చెప్పేసి ప్రభు చెప్పాడు మనతోటి. నీతోనే మాట్లాడతాడు ఆయన. నీ సహవాసం ఏం జరగబోతుందో, నీ కుటుంబంలో ఏం జరగబోతుందో, నీ ఇంట్లో ఏం జరగబోతుందో, నీ బిడ్డల జీవితంలో ప్రభు ఏం చేయబోతున్నాడు. మైకిల్ నీట్ ఎగ్జామ్లో పాస్ అవుతారని నాకు నమ్మకం లేదు. ఏమిమతో నేను చెప్పాను ఆల్రెడీ. లిడియా కూడా మంచి మార్కులు వస్తాయని చెప్పేసి నాకు అసలు నమ్మకం కూడా లేదు. నేను చాలామంది చెప్పిన మాట ఏం తెలుసా, మా పిల్లలు అంత చదవలేం కాదు, నార్మల్ చదువుకుంటారు అంతే, పెద్ద గొప్ప చదువేం కాదు అని అన్నాడు. గారు ఎందుకు మరి నువ్వు అంత ఖర్చు పెడుతున్నావు అని చెప్పి అన్నాడు. ఏదో ఒక ఆశ, నేను చేయవలసింది నేను చేయాలి కాబట్టి. నాకు తెలుసు, నేను ఇమ్మతో చెప్పాను, నీట్ ఎగ్జామ్ మనోడికి రాదు, కానీ పోనీ ప్రభు కృప సహాయం చేస్తే ఓకే. నా వంతునే కష్టపడాలంతే. నా బాధ ఏంది? నా తండ్రి తాగుబోతాడు, ఆయన శాపం నా బిడ్డల మీద ఉండకూడదు. నా తల్లికి సరైన మనసు లేదు, ఆ శాపం వాళ్ళ మీద ఉండకూడదు. అది నేను కోరుకుంటాను. నా ద్వారా కానీ, నా తల్లిదండ్రుల ద్వారా కానీ నా బిడ్డలకి ఎలాంటి శాపం రాకూడదు. ఎన్ని తరాలు వస్తాయంట గుర్తుపెట్టుకోండి. ఎన్ని తరాలమ్మా? 4 తరాలు. ఆయన ఆశీర్వాదం ఆయుష్కాలం అంతా ప్లస్ 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు లేదా ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆదాంతో దేవుడు చెప్తున్నాడు ఆ పండు తినొద్దని. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నప్పుడు ఎవరి గురించి నేను మాట్లాడాలి? ఆయన మాట ఈయన బాగుపడ్డ వాళ్ళ గురించి మాట్లాడాలా? ఆయన మాట ఈయన చెడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాలా? ఎవరి గురించి మాట్లాడితే మనకు ఆశీర్వాదం చెప్పండి? మాటినే వారి కోసం మాట్లాడితే ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాట విన్న వారి గురించి మనం ఆలోచించి మాట్లాడితే మన ఆరోగ్యం పాడైపోయింది, మనం అన్ని విషయాల్లో నష్టపోతూ ఉంటాం. వాడిని చూసి ఒక మాదిరి వచ్చింది. దేవుడు ఎంతో ఇష్టంతో ఆదాం చేసుకున్నాడు, కానీ ఆదాం ఏం జరిగింది? మాటలా నలిగిపోయాడు. ప్రభు తనని తాను కుదుటపరుచుకున్నాడు. దేవుడు తన మనసును తాను కుదుటపరుచుకొని
ఒకవేళ అప్పుడే కనుక ఆదామును చంపేసేసి ఇంకో కొత్త ఆదాము చేయొచ్చు. కానీ దేవుని ఆలోచన ఏంది? సాతానుగాడి ముందు ఆదాము చేత భూమిని నిండించాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి. హల్లెలూయా. దేవుని ఆలోచన ఏంది సాతానుగాడి ముందంటే? ఆదాము చేత భూమిని నిండించాలి. ఆదాము చంపేస్తే దేవుడు ఓడిపోయినట్టు కదా. ఆ మాట నెరవేర్చడం కోసం యేసు ప్రభువుని కూడా భూలోకానికి యేసయ్య పంపించాడు. మన దేవుడి దిగి భూలోకానికి వచ్చాడు. బైబిల్ చెప్తున్న మాట ఏం చేస్తా? ఆలోచించాడు. కొన్ని సంవత్సరాల పాటు ఎవరు లేరు, మాట్లాడతాం ఆపేసాడు. బైబిల్లో దేవుడు మౌనంగా ఉన్న సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి. బైబిల్లో దేవుడు మౌనంగా ఉన్న సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి. నీ జీవిత కాలంలో దేవుడు నీతో మాట్లాడిన సంవత్సరాలు అధికంగా ఉన్నాయా? దేవుడు నీ జీవితంలో మౌనంగా ఉన్న సంవత్సరాలు అధికంగా ఉన్నాయా? అందుకే నీకు సేవకుని ఇచ్చాడు. ఒక దేవుడు నీ జీవితంలో మాట్లాడటం ఆగిపోతే సేవకుని ద్వారా మాట్లాడాలని. దావీదుతో అనేక సార్లు దేవుడు మాట్లాడలా. ఎవరి ద్వారా మాట్లాడాడు? నాతాన్ గారి ద్వారా మాట్లాడాడు. అభిషేకం పొందుకున్న సౌలు ద్వారా దావీదు మాట్లాడలా. ఎవరి ద్వారా మాట్లాడాడు? సమూయేలు ద్వారా మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడుతున్న ఒక విలువైన మాట జాగ్రత్తగా. బైబిల్లో చాలా సంవత్సరాలు దేవుడు మాట్లాడటం ఆపేశాడు. మాట్లాడటానికి తగిన పర్సన్ ఎవరు లేరు, మాట్లాడటానికి యోగ్యులు ఎవరు లేరు. 3వ అధ్యాయము పాస్టర్ శామ్యూయేల్, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచ్చింది అదమ్మా నాన్నమ్మ తెలుగులో. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమదుట బహు అరుదు. అరుదా బహు అరుదా? అరుదు అంటే అర్థమైంది. మనకు తెలియదు రాదు సరిగా. అరుదు అంటే ఏంది? అసలు మాట్లాడటం లేదు ఇంకంతే. అరుదు అంటే ఎవరికి తెలియదు కూడా. అరుదు అంటే అర్థం ఏంటంటే కష్టం ప్లస్ ఇంకోటి ఏంటంటే అది ఎప్పుడు మాట్లాడతాడు ఎవరికి తెలియదు. యాజకులు లేరా? బలులు జరగట్లేదా? అన్న ప్రార్థన చేస్తే ఆలకిస్తున్నాడు లేదా? పెదవి మాట్లాడి నోరు తెరవాలి ఆయన. అన్న ప్రార్థన ఆలకించేసేసి బైబిల్ చెప్పింది యెహోవా దర్శించాడు అని ఉంటుంది 2వ అధ్యాయంలో. మీరు చదువుకోండి. గర్భం తెరిచాడు, బిడ్డలు ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? 3వ అధ్యాయంలో మొదటి వచనంలో యెహోవా మాట్లాడుతూ ఏమైపోయింది? ఇప్పుడు అర్థమైపోయింది. దేవుడు మాట్లాడిన ఆశ ఉంది ఆయనకి. శివుడితో మాట్లాడి అర్థం కాక చిన్న బిడ్డని చూసి పిలుచుకుంటున్నాడు. సమూయేలు అని. వాడికేం అర్థం కావట్లే పాపం. వాడు లెగుతున్నాడు, పాషగా దగ్గరికి పోతున్నాడు, అర్థం కావట్లా. లెగుతున్నాడు, పోతున్నాడు, అర్థం కావట్లా. దేవుడు అక్కడ నేను చదువుకున్నప్పుడు నేను నేర్చుకుంటూ ఉంటాను, ఎంత పిచ్చోడు ప్రభువా నువ్వు. ఏం ఒక్కళ్ళు లేరా? దేవుడు మాట్లాడితే వినేవాళ్ళు ఒక్కళ్ళు లేరా? ఆ విన్న మాటలు జాగ్రత్తగా చూసుకునే విషయంలో విశేషమైన జాగ్రత్త కలిగిన వారు ఒక్కరు లేరా? ఒక్కరు లేరా? దేవుడు అంటాడు నోవాహుతోటి, నోవాహు నీ కుటుంబం కోసం ఒక పాడను కట్టుకో, నేను వర్షాన్ని కురిపించబోతున్నానని చెప్పి అంటాడు. భూమి మీద వర్షం కురిపించబోయే సంగతి కూడా దేవుడు ముందుగానే చెప్తున్నాడమ్మా. నేను రక్షించబడ్డ కొత్తల్లో నాకు ఒక కళ వచ్చేది. ఒకటి చాలాసార్లు నేను రక్షించబడ్డ కొత్తల్లో. ఏం కళ అంటే ప్రపంచమంతా నీటమయమైపోయింది. ఎంత పెద్ద బిల్డింగ్ ఎక్కినా కానీ బిల్డింగ్ పై వాటర్ వచ్చేస్తున్నాయి, ఫుల్ అయిపోతుంది. అయితే పెద్ద గట్టు, ఒక 100 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు గట్టు, సన్నగా ఉంది గట్టు, పొలం గట్టు ఉంటుంది చూసా, సన్నగా ఉంది గట్టు. ఆ గట్టు మీద నేను నడుచుకుంటూ పోతున్నాను. ఆ గట్టు కూడా మునిగిపోయి వెనకాల నుంచి వాటర్ వచ్చేస్తా ఉన్నాయి. ఒక పక్క నుంచి భయం,
ఏమైపోయి తెలియట్లా, ఏడుస్తూ ఉన్నాను. ఇది జరిగిన ఖచ్చితంగా ఒక 5-6 నెలలకి 2024 సంవత్సరంలో సునామీ వచ్చింది. ప్రభు నిర్దోషమైన ఆయన చెప్పకుండా ఏం చేయడమా? నాకు అర్థం కాక ఏం చేయాల. తర్వాత మేము చెన్నై వెళ్ళిపోయినప్పుడు ఒకరోజు వెంటనే ఒక కళ వచ్చింది నాకు. ఆ కళలో ట్రైన్స్ పడిపోతున్నాయి, వర్షం వస్తూ ఉంది, ట్రైన్స్ పడిపోతూ ఉన్నాయి. అదే ఇంకా వర్షం పెంచుకోవటం, హెలికాప్టర్లు, విమానాలు మొత్తం కూలిపోతూ ఉన్నాయి. అది విమానాశ్రయమా లేకపోతే నీటి చెరువు అర్థం కావట్లా. అలా ఒకరోజు కళ వచ్చేసింది. ఏందా ఇలా కళ వచ్చిందని చెప్పేసి అని చూస్తే ఖచ్చితంగా 1 రోజుల తర్వాత వర్షం స్టార్ట్ అయింది. ఆ చిన్న చినుకులు డిసెంబర్ 2015 సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు చిన్న చినుకులు కాస్త బిల్డింగ్లు మునిగిపోయే స్థాయికి వర్షం వచ్చేసింది. దాని దెబ్బతో ట్రైన్లు పడిపోయినాయి, విమానాలు కూలిపోయినాయి, ఎక్కడెక్కడే కొట్టుకొని పోయినాయి. గాలి వస్తే ప్లాస్టిక్ డబ్బాలు కొట్టుకొని పోతాయి, అటు కొట్టుకొని పోయినాయి విమానాలు. గందరగోళం అయిపోయింది. 1.5 అంతస్తు లెవెల్కి నీళ్ళు మునిగిపోయినాయి. అంత భయంకరమైన వర్షం వచ్చేసింది. ఆయన చెప్పకుండా ఇచ్చాడు. నాకు తెలియక, అర్థం కాక కూడా ఆ రోజు నేను ప్రార్థన పోయి వచ్చాను. నైట్ పడుకున్నాను. భయంకరమైన డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది, భయంకరమైన గొడవ జరుగుతూ ఉంది. ఏంటి ఆ గొడవ, ఎందుకు గొడవ జరుగుతుంది నాకు తెలియదు. నేను దాని గురించి ప్రార్థన కూడా చేసుకోలేదు. ఎప్పుడు ఆ ఇంట్లో గొడవలు ఉంటూనే ఉంటాయి కదా అని చెప్పేసి అనుకున్నాను. వచ్చేసేసి ప్రార్థనలు కూర్చున్నాక ఒక అబ్బాయి చెప్తున్నట్టు సంగతి అని చెప్పేసి అని నేను గ్రహించుకోలేకపోయాను. మనకు చెప్పకుండా ఆయన ఏం చేయడు. అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే. మీలో ఎన్ని సాక్ష్యాలు చెప్పగలరు? లేచి కూర్చొని సాక్ష్యాలు చెప్పమంటే లేచి నుంచొని దేవుడు నీతో మాట్లాడిన సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తావు? దేవుడు నీకు సాక్ష్యం చెప్పడం కోసం నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? వర్షం కురిపించబోతున్నాను, నువ్వు లేచేసి నువ్వు బతకటం కోసం వాడు కట్టుకో. ఇల్లు లేదు. ఇల్లుందా? నోవాహుకు ఇల్లు లేదు. ఇల్లు కట్టుకోమని ప్రభు చెప్పట్లా. ఏం చెప్తున్నాడు? దాన్ని కొత్త నిబంధన చెప్పింది. ఆ వాడిని కొత్త నిబంధన సగం ఏం చెప్తుంది? రక్షణ వాడ అని చెప్పింది. ఆ కుటుంబం రక్షణ కోసం ఏం చేశాడంట? వాడిని కట్టుకున్నాడు. వాడేమైపోయింది? రక్షణ వాడిగా మార్చబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నా ఇంటి దీపం నా హృదయం నీ కొరకై, నా ఇంటి దీపం ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుముని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడో. వినేవాళ్ళు ఎవరు? వినేవాళ్ళు వింటేనే మాట్లాడతాడు. ఆయన చెప్పేస్తాడు ఆయన. అమెరికాలోనో ఏదో దేశంలోనో, జర్మనీలోనో ఒక కుర్రోడు అంట, 16 సంవత్సరాల పిల్లోడు. ఆ పిల్లోడికి బాగా అన్నం, ఆడికి ఏమి ఇష్టమో బాగా పెట్టేసేసి పెడతారంట. పెట్టేసేసి వాడు లగవంగానే ఒక నెంబర్ చెప్తాడంట. ఆ నెంబరు గుర్ర పందాలు గెలిచిద్దంట. వింతకుంది ఇది. ఇప్పుడు లేడులే, బాగా పెడతారు వాడిని. పడుకుంటాడు వాడు. లెగవంగానే ఒక నెంబర్ చెప్తాడు. ఆ నెంబరు ఆ నెంబర్ తీసుకుని పోతే గుర్ర పందాలు జరుగుతాయి కదా. అక్కడ పోతే ఆ నెంబర్ కంపల్సరీ గుర్రానికి ఉంటుందంట. ఆ గుర్రం కంపల్సరీ గెలిచిద్దంట. యేసుప్రభు చెప్పాడా? సాతాను కూడా చెప్తాడు అప్పుడప్పుడు. ప్రైజ్ ది లార్డ్. సాతాను కూడా చెప్తాడు. సాతాను కూడా మనకంటే బాగా మాట్లాడతాడు వాడు. సాతాను గట్ట మాట్లాడతాడు.
నీ సందర్భానికి అనుకూలంగా మాట్లాడతాడు. నీ సందర్భానికి, నీ కష్టానికి అనుకూలంగా మాట్లాడతాడు. నిన్ను పక్కగా నెట్టేయటానికి, పాపంలోకి తీసుకెళ్ళటం కోసం, శాపంలోకి తీసుకెళ్ళటం కోసం, దరిద్రులకు తీసుకెళ్ళటం కోసం అది నీకు మేలుగా అనిపిస్తూ ఉంటుంది అంతే. గుర్తుపెట్టుకోవాలి మీరు. బైబిల్ చెప్పింది, దేవుడు ఆదాముతో మాట్లాడాడు, నోవాహుతో మాట్లాడాడు, అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు. అక్కడ నేను చదివినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇస్సాకుతో దేవుడు మాట్లాడటానికి ముందు ఏం జరిగిందంట? 26వ అధ్యాయము మొదటి వచనం. 26వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అక్కడ యెహోవా ఏమయ్యాడంటమ్మా? ఎప్పుడు మా రాంబాబుకు ప్రత్యక్షమైన మాట చదువుతాం? ఎప్పుడు సంధ్యకు ప్రత్యక్షమైన చదువుతాం? ఇంతకీ ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏంది, మనకున్నది ఏంది అర్థం కావట్లా. మనం చేసిన దానికి అంతేకేం లేదు. మనం చేసిన దానికంటే మనం చదువుకునే వీళ్ళు ఎవ్వరు కూడా ఎక్కువ చేయాల. మనం చేస్తున్న దానికంటే కూడా వీళ్ళు మోకరించిన అనుభవం లేదు, కానుకలు ఇచ్చిన అనుభవం లేదు, ఉపవాసాలు ఉన్న అనుభవం లేదు, ఏమీ లేదు. వాళ్ళకి ప్రత్యక్షం ఏంటంటే మనకు ప్రత్యక్షం కావట్లేదంట. ఇప్పుడు ఇదే మనకి వేదన. వాళ్ళకి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, మనకి ఎందుకు ప్రత్యక్షం కాలేదు? జస్ట్ ఒకటే ఆన్సర్ ఏంటి? వింటారు వాళ్ళు అంతే. నువ్వు వినవు. రాంబాబు గారు ఎండో నన్నెత్తి మొదలుకుని అరకాల వరకు పొగరు, కోపం, ద్వేషం, అహంకారం. ఎందుకంటాడు? ఆయన్ని మాట్లాడి ఆయన అలాంటి వాళ్ళతో మాట్లాడతాడు ఏంది ఆయన? కరువులో ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కరువును చూసి నువ్వు భయపడబాక, ఈ కరువును చూసి నువ్వు భయపడొద్దు, ఐగుప్తుకు పోనే పోవద్దు అంటాడు ఆయన. యాకోబుతో దేవుడు మాట్లాడాడు, యేసేపుతో దేవుడు మాట్లాడలేదా? అందరితో, ప్రతి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరితో మాట్లాడాడు. మోషేతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. మోషేతో దేవుడు మాట్లాడాడు. అందుకనే ఆల్మోస్ట్ బైబిల్లో ఉన్న అందరికంటే కూడా ఎక్కువ ఆజ్ఞలు మోషేకి ఇచ్చాడు. ప్రపంచానికి పనికొచ్చే ఆజ్ఞలను 10 ఇచ్చాడు ధర్మశాస్త్రం సంబంధించి. వ్యక్తిగత ఆజ్ఞలు ఆయనకి ఇంకా చాలా ఇచ్చాడు. 27 ఆజ్ఞలు ఇచ్చాడంట మోషేకి వ్యక్తిగతంగా. ఆజ్ఞ అంటే ఏంటి? చెప్పింది చేయటం. పావును పట్టుకో అన్నాడు లేదా? నువ్వు అక్కడికి వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళు, నీ చేయి ఇక్కడ పెట్టుకో. సో ఈ విధంగా అన్నీ 27 ఆజ్ఞలు ఇస్తే ప్రతి మాటనాడంట మా ఆయన. యేసు ప్రభు పావును పట్టుకోమంటే పట్టుకున్నాడు లేదా? చేయి ఇక్కడ పెట్టుకోమంటే పెట్టుకున్నాడు లేదా? నువ్వు చెప్పు, దేవుడు నీతో ఏం మాట్లాడాడు, నువ్వేం చేసావు? దేవుడు నీతో ఏం మాట్లాడాడు, నువ్వేం చేసావు? నన్ను చీరలు మనం చెప్పన్నాడు, చీరలు వచ్చాను, సేవ చేయమని సేవ చేస్తున్నాను. ఏదో కొంచెం చెప్పుకోవటం కోసం 100లో 1% నాకు అవకాశం ఉంది. నీలో ఏ అవకాశం ఉంది? నన్ను ఈ సహవాసంలో స్థిరపరిచాడు, నన్ను ఈ సహవాసంలో బాగు చేశాడు. దైవత్వం గురించి నేను తెలుసుకున్నాను, మారు మనసుకుని తెలుసుకున్నాను, సత్యం తెలుసుకున్నాను. నా ప్రాణం పోతే ఈ సహవాసంలోనే పోవాలి, నా ప్రాణం పోతే ఈ సహవాసంలోనే పోవాలి. నేను కళ్ళు తెరిస్తే పరలోకంలో ఉండాలి. ఎవరిపైన దేవుడు మీతో చెప్పాడా? సహవాసానికి దూరం ఎందుకు అవుతామంటే దేవుడు మనతో మాట్లాడతలేదు కాబట్టి. అందుకనే ఒక దైవజనుడు అంటాడు, 40 సంవత్సరాలు యెహోషువ మోషే ఇక్కడ పరిచారకుడిగా ఉన్నాడంట. ఎన్ని సంవత్సరాలు? ఎందుకున్నాడు? మోషే చెప్పింది మొత్తం. అందుకని బైబిల్ కాల్స్ చెప్పే మాట ఏం తెలుసా? ఇజ్రాయేలీలు మోషేకి ఏం చేశారు? తిరస్కరించారంట. కానీ యెహోషువని తిరస్కరించలే. గాడ్ బ్లెస్ యూ. తిరస్కరించలా. హల్లెలూయా.
మోషేతో దేవుడు మాట్లాడాడు, అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన ముందుగానే మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, నీకు నష్టం కలగక ముందే చెప్తాడు ఆయన. నష్టం కలిగినా చెప్పడు. నష్టం కలగకముందు చెప్పేసేసి నువ్వు సరైన మార్గం నడిచావంటే ఓకే, సరైన మార్గం నడవని పక్షాన ఆయన చేస్తాడు తెలుసు, వదిలిపెట్టేస్తాడు. నీ ఇష్టానికి వదిలిపెట్టేస్తాడు అంతే. దానిలో మనం పడటాన్ని బట్టేసి నష్టపోతూ ఉంటాం. అందుకని బైబిల్ మనం చదువుతున్నప్పుడు అనేక మంది యెహోవా యొద్ద విచారణ చేసి అనే పదం మనం చదువుతాం. యెహోవా దగ్గర విచారణ చేశాడంట దావీదు. సౌలు యెహోవా దగ్గర విచారణ చేశాడంట. చాలామంది భక్తులు దేవుడి దగ్గర విచారణ చేశారు. ఆ పని ప్రారంభించే ముందు అందుకే వాళ్ళకి సక్సెస్ఫుల్గా విజయ పదంలో నడిపించబడిపోతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న దేవుని యొక్క సేవకుడిగా నేను మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ నువ్వు సిద్ధంగా ఉంటే వినటానికి నీతో కూడా మాట్లాడతాడు. నేను సిద్ధంగా ఉంటే నాతో కూడా మాట్లాడతాడు. అయితే ఆ మాటల విషయమై మనం ఏం కలిగి ఉండాలంట? విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు ముందుగానే చెప్తాడు. ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు కొత్త నిబంధన సంఘానికి దేవుడు ముందుగా చెప్పిన మాట ఏంటి? కొత్త నిబంధన సంఘానికి దేవుడు ముందుగా చెప్పిన మాట ఏంటి తెలుసా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో, ఆమేన్ చెప్పండి, బిగ్గరగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు ఒక మాట. ఏం చెప్తున్నాడు? అబ్బాయ్ అబ్బాయ్, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు ఈ మాట? అందుకని మన చర్చిలో ఆ వాక్యం ఎప్పుడు రాసుంటుంది. అక్కడ ఎక్కడో మరి మొత్తం అక్కడేనా? అక్కడ రాసుంటుంది. నాకు చాలా ఇష్టం. ప్రభు కొత్త నిబంధన సంగతి చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. ఈ మాట ఎంతమంది ఉన్నారు? ఇంటే ఎంతవరకు నువ్వు సిద్ధపడి ఉన్నావు? ఒక సైంటిస్టు యాక్సిడెంట్ జరగడానికి ఎంత సమయం పడుతుంది అని ఒక క్యాల్కులేషన్ చేశాడు మహేష్ జగత్గిను. ఒక ట్రైన్ విషయం కానివ్వండి, బస్సు కానీ, బైక్ కానీ, అది ఏదైనా కావచ్చు, వెహికల్. ఒక యాక్సిడెంట్ జరగడానికి, ఒక ప్రమాదం జరగడానికి ఎంత సమయం పడుతుందంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే 122 గంటల పాటు పరిశోధన చేసేసి ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే కన్ను మూసి కన్ను తెరిసేలేకే ప్రమాదం జరుగుతుందంట. అంటే అర్థం తెలుసా? కన్ను మూసి కన్ను తెరిసేలేకే ప్రమాదం జరగటం, మళ్ళీ కన్ను మూసి కన్ను తెరిసేలేక చనిపోతాడు మనిషి. అప్పుడు ఏం చేస్తాడు ఆడు? ఆ చనిపోయిన వాడు కన్ను మూసి కన్ను తెరిసేలేక చనిపోయేది చూసావా? వాడి పరిస్థితి ఏంటి? సాబాన్ని కంటే నువ్వు నేను గొప్పవాళ్ళమా? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాడు ఆయన? ఆయన కళ్ళు నల్లగా అయిపోయి ఉంటాయి. ఆయన కళ్ళు ఎర్రట మనిషి. వాక్యం చెబితే ఏడవకుండా ముగించడు. 100 మంది సావుకులకి ప్రాణం అయినంటే ఎందుకు చనిపోయాడో ఈ రోజుకి అర్థం కావట్లా. మొన్న కూడా నిన్న ఆడిటేషన్కి వెళ్ళినప్పుడు మేము అప్పుడు కూడా ధ్యానం చేస్తాం అనుకుంటున్నాం. అలాంటి దైవజనుడి ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. గొప్పోడేవా నువ్వేమన్నా? ఏసన్ గారి కంటే గొప్పోడువా? సాధు సుందర్ సింగ్ కంటే నువ్వు గొప్పోడువా? బస్ సింగర్ కంటే నువ్వు గొప్పోడువా? ఆయన చెప్తున్నాడు నేను త్వరగా వస్తున్నానని. ఆయనతో పోతానికి రెడీగా ఉన్నావా? ఒకవేళ వస్తే ఆగు ప్రభు బట్టలు మడతేసుకొని వచ్చానంటావా? ఆగు ప్రభు ఇల్లుడిసి వస్తానంటావా? ఆగు ప్రభు పని ముగించుకుని వస్తానని చెప్పేసి అంటావా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మనతోటి. ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు వింటే నీకు అన్ని విషయంలో ఆశీర్వాదమే. ప్రభు నేను తలగా చేస్తాడు, నేను తోక మార్చడు ఆయన.
నిన్ను బైబిల్ చెప్పిద్ది, నీ హృదయంలో జీవజలపు నదులు చెప్పాలి, ప్రవహింపచేస్తానంటాడు. నీ హృదయంలో జీవజలపు నదులు ప్రవహింపచేస్తానంటాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక అడవిలో ఒక చెరువు ఉందనుకోమా, ఆ చెరువులు నీళ్ళు ఉన్నాయనుకో, ఆ నీళ్ళ గుంటకాడ ఏమొస్తాయి చెప్పాలి, తెలుగు అర్థం అవుతుందమ్మా. ఆ అడవిలో ఉన్న ఆ చెరువులో నీళ్లు ఉంటే అక్కడికి ఏమొస్తాయి, పక్షులు వస్తాయి, జంతువులు వస్తాయి, మృగాలు వస్తాయి. వచ్చి ఏం చేస్తాయి, గాడ్ బ్లెస్, ఏం చేస్తాయి, దాహం తీర్చుకుంటాయి. అంటే ఆయన మాటలు విన్నప్పుడు నీ హృదయాన్ని ఆయన జీవజలపు నదిగా మార్చేస్తే మృగాలు కూడా బాగుపడతారు, పనికిరాని పిసుకులు కూడా బాగుపడతాయి, అన్నీ పోషించబడతాయి, అన్ని తృప్తిగా ఉండిపోతాయి. మా స్తోత్రం. ఆయన మాట జీవం కలిగింది, చచ్చిన వారిని బతికింప చేయగలిగింది, ఎడారుల్లో నీటి బుగ్గలను పుట్టించగలిగింది. ఆయన ఆ మాటతో ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. దానికి నువ్వు ఇదే చూపించాలి, దానికి లోబడాలి. యేసు ప్రభు మాట్లాడే స్థలంలో ఉండాలి, వాక్యం చెప్పే స్థలంలో కాదు. అర్థమైందా? ఎక్కడాలి? యేసు ప్రభు మాట్లాడే స్థలంలో, వాక్యం చెప్పే స్థలం కాదు. తాగుబోతాడు కూడా నాకంటే బాగా వాక్యం చెప్తాడు, వ్యభిచారి కూడా నాకంటే బాగా వాక్యం చెప్పిద్ది, సాతానుగాడు వాళ్ళందరికంటే కూడా బాగా వాక్యం చెప్తాడు. నువ్వు ఎక్కడ ఉండాలి? వాక్యం చెప్పే స్థలంలో కాదు, యేసయ్య మాట్లాడే స్థలంలో నువ్వు ఉండాలి. అది యేసయ్య మాట కాదా, అది మనుషుల మాట. నువ్వు తెలుసుకోవాలి. ఆయన మాట్లాడే స్థలంలో నువ్వు ఉన్నట్లయితే నిశ్చయంగా నిన్ను తలగా మార్చేస్తాడు. నీ హృదయంలో నుంచి ఏమొస్తాయి, జీవజలపు నదులు ప్రవహిస్తాయి. అక్కడికి అనేక మంది వచ్చేసేసి సదరిస్తూ ఉంటారు, బాగుపడుతూ ఉంటారు, బాగు చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు నేను త్వరలో రాబోతున్నానని. 19:21 ఒక నిమిషం, సారీ, 20:15 చదువుమా. 13 కూడా చదువుమా, 13 కానీ చదువు. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు నొందును. మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండములో పైవేయబడును. మరణం లేదు ఇంకా. ఎక్కడ ఉంటుంది? అగ్నిగుండం ఉంటుంది, మరణమే ఉండదు ఇంకా. ఈ అగ్నిగుండము రెండో రాకడ, రెండో మరణము. ఎవని పేరైనను జీవగంధమందు వాడబడినట్లు కనపడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఎప్పుడు? జీవగంధంలో పేరు ఉండాలంటే ఏం చేయాలి? 7 వచ్చింది, ఇప్పుడు చదవండి. 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. 1:4 లేకపోతే 3 చదవండి. 1:3 చదవండి. 1:3 అమ్మా అది. మరి ఏం చదువుతున్నా తల్లి? 1:3 అమ్మా. 1:3 అమ్మా. సమయము సమీపించుతున్నది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును, వాటిని విని చేయని వాడును
వాటిని విని చదువువాడును వాటిని చేయని వాడును. అది దేవునిలో ఒకటి, దేవుడు మాట్లాడతాడు, ముగిస్తున్నాను, ఆ మాటను వినాలి. 2, సేవకుల ద్వారా మాట్లాడతాడు, ఆ మాటను వినాలి. 3, చెప్పాలి, ఈ వాక్యం ద్వారా నీతోనే మాట్లాడతాడు. నువ్వు చదువుతున్నప్పుడు అది విని గైకొనేవాడు ధన్యుడు. ఇప్పుడు చదవండి, ఏమేంటంటే 3 విషయాలు చెప్పాడు అక్కడ. చదువువాడును, వినువాడును, గైకొనువాడును ధన్యులు. చదవాలి, వినాలి, గైకొనాలి. మన జీవితం ధన్యకరంగా మార్చబడిపోయింది. నేను చెప్తున్న సత్యం అదే. ఇంతకు మించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి అయినా దేవుని మాటకి, సావుకుల మాటకి, వాక్యానికి మనం లోబడదాం. ఎక్కడ కూర్చోవాలి మనం? వాక్యం చెప్పే, దేవుడు మాట్లాడే స్థలంలో కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇలాంటి కృప నీకు, నాకు, మనందరికి దయచేయను గాక. ఆమేన్. లేచిన పడి చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని